ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ జ్యోతిష్యాలయం నుంచి అమ్మవారి ఉపాసకులు గురూజీ అర్జున్ రెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం తల్లి. నాకు మీ జ్యోతిష్యాలయం గురించి ఎవరో చెప్పారండి. వాళ్ళు ఏం చెప్పారంటే అదే అసలు ఇన్ని చదవడానికి నేను చెప్పడానికి కూడా సాధ్యం కదా, అందుకే చదవడానికి పేపర్ తీసుకున్నాం మీ దగ్గర. చదువు, వ్యాపారం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషాలు, భయము, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, ఇంకా వీటితో పాటు ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును, వన మూలిక వైద్యం చేయబడును, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును, ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును, అది కూడా 100% అని వాళ్ళు నాకు జస్ట్ ఒక పిక్ పంపించారనమాట. ఏంటి అసలు ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతుంది ఏంటి చూద్దామని చెప్పి మనమే గురువు గారిని కలిసాం ఈరోజు. అయితే ఎప్పుడైనా సరే భక్తి కావచ్చు, దేవుడు కావచ్చు, ఇవన్నీ కూడా వన్స్ ఓన్ ఫెయిత్, ఎవరి నమ్మకం వాళ్ళది. అలాగే జ్యోతిష్యం కావచ్చు, లేదంటే చేతబడు, లేకపోతే నరదిష్టి పూజలు, లేకపోతే వాస్తు దోషాలు, ఇలా రకరకాల ఇవన్నీ కూడా ఎవరి నమ్మకం వాళ్ళది. మిమ్మల్ని నమ్మమని నేను చెప్పట్లేదు, లేకపోతే గురుగారు కూడా చెప్పరు, నమ్మద్దని కూడా చెప్పట్లేదు. అది మీ ఇష్టం. మీకు నచ్చితే నమ్మండి, నచ్చకపోతే నమ్మటం మానేయండి. అంతే తప్పించి వీళ్ళు ఇలాంటి వీడియోలు చేశారు, అలాంటి వీడియోలు చేశారు, లేకపోతే ఎందుకు ఈయన్ని ప్రోత్సహిస్తున్నారంటే నాకెవరో ఈ పేపర్ పంపించారు. ఈ పేపర్ పంపించినప్పుడు నిజంగా ఇన్ని సమస్యలు ఉంటాయా, ఇన్ని సమస్యలు ఉంటే ఇన్ని సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. సమస్యలు ఉండొచ్చేమోలే, కానీ పరిష్కారం అనేది నిజంగా దొరుకుతుందా? 100% దొరుకుతుంది పరిష్కారం ఇందులో రాశారు. అది ఎంతవరకు నిజమో ఒకసారి ఆయనతో మాట్లాడి క్లారిటీగా క్లియర్గా తెలుసుకుందామనే ఉద్దేశంతో వచ్చాను నేను. అంతే తప్పించి ఇది ఎవరిని నమ్మమని కాదు, లేకపోతే ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది కేవలం నమ్మే వాళ్ళకి మాత్రమే. మరొకసారి నమస్తే అండి. నమస్కారం తల్లి. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఇవన్నీ ఉంటాయా? అది 110%గా ఖచ్చితంగా అలాంటి సమస్యలతోనే. నేను సమస్యలు ఉంటాయా అనలేదండి, సమస్యలకి పరిష్కారాలు నిజంగా దొరుకుతాయా? ఖచ్చితంగా దొరుకుతాయి తల్లి. ఇప్పుడు మనం చూసినట్టయితే తల్లి, ప్రస్తుతం ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరికి సమస్య సమస్య సమస్య. అది ఎక్కడ నుండి వస్తుంది, ఎలా వస్తుందని ఒక్కో సమయంలో మనకే తోడ్పడదు. మనం చూసుకుంటే తల్లి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఆటోమేటిక్గా అనేది కూడా డౌన్ అవ్వటం మనం చూస్తుంటాం. అది మనకు తెలిసిన వాళ్ళ ద్వారాగో, మనం చూసిన వాళ్ళ ద్వారాగో ఏదో ఒక విధంగా అది మనకి తెలుస్తుంది. కానీ అలా ఎందుకు జరుగుతుంది అని అంటే కొంతమంది కొన్ని విధాలుగా చేసే ప్రయోగం అని అంటారు. ఓకే. ఆ ప్రయోగం ఎటువంటి అంటే తల్లి, ఒక మనిషిని చూస్తే ఇంకొక మనిషికి ఈర్ష్య. ఈ మనిషి ఇలా ఎదుగుతున్నాడే, అసలు ఎలా ఎదుగుతున్నాడు? తన కష్టం తాను చేస్తూనే ఎదుగుతాడు, కానీ ఆ ఒక పక్కన ఉన్న వ్యక్తి తన ఒక చూసే విధానము వలన ఇతనిని డౌన్ చెయ్యాలి అనేది దాన్నే మనం చేతపడి అంటాం. అసలు చేతబడి అనేది నిజంగా ఉందా అని చూసుకుంటే తల్లి, పురాణంలో ఈ ఒక చేతబడి గురించి ఎప్పుడో ప్రస్తావించారు. ఇది అస్సాం రాష్ట్రంలో గోహతి అనే ఒక గ్రామంలో పుట్టిన విద్య చేతబడి. ఈ చేతబడి వల్ల ఎటువంటి ప్రయోగాలు ఉంటాయని అంటే తల్లి, పూర్వంలో ఒక రోగ నిరోధక శక్తి పెంచడానికి, లేదా ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ అనారోగ్యాన్ని, ఇప్పుడు తల్లి పూర్వం మనం బతికేది చెట్ల కింద, అడవి ప్రాంతంలో, మనకి సరైన వసతి అనేది ఉసుపాయాలనే ఉండవు. దానివల్ల హాస్పిటల్ అనే కొంతమంది అది తెలియదు. అలాంటి సమయంలో పూర్వంలోనే ఈ చేతబడి ద్వారాగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి రోగ నిరోధక శక్తి పెంచే విధంగా ప్రక్రియ. కానీ ఇది దిన ఏమైనదంటే అమ్మ, ఒక మనసులో ఉన్న కోరికని సాధించేటానికి చేతబడి అనే చేయితో చేసే ప్రక్రియ అనేది ఇప్పుడు కాలక్రమేణా దిన అభివృద్ధి చెందింది. దాని మూలాన ఇప్పుడు చేతబడి జరిగినది అని మనకి తెలియాలి అని అన్నా, అసలు ఇది చేతబడి నిజంగా ఉంటుందా? ఈ రోజుల్లో చేతబడి నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ చేతబడి మన మీద చేసిరు అని మనం తెలుసుకోవాలంటే తల్లి, మెయిన్గా ఒక వ్యక్తి తన దిన ప్రక్రియలు అంటారు కదమ్మా. ఇప్పుడు నార్మల్గానే ప్రతిరోజు తన రొటీన్ అంటే ఒక ఉదయాన్నే ఇది లేచి ఒక సాధన కానీ, భగవంతుడి దగ్గరికి వెళ్ళటం కానీ, ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళటం కానీ, ఇలా మనం చూస్తుంటాం. కానీ చేతబడి జరిగిన వ్యక్తికి ఇవన్నీ రావు. ఎంత యాక్టివ్గా ఉన్న వ్యక్తి ఆ ఆలోచన
గుడి మీద కానీ దైవం మీద కానీ వెళ్ళాలి. తను చేసే ప్రతిరోజు పనిని కూడా నిలిపివేయాలి. ఇప్పుడు కాకపోతే తర్వాత చేద్దాం, ఇప్పుడు చేయలేం, మళ్ళీ చేద్దాం. సో దానికి పరిష్కారం ఉంటుంది మీ దగ్గర? ఖచ్చితంగా పరిష్కారం ఉంటుందమ్మా, 110% పరిష్కారం ఉంటుంది. ఈ మెడలో అవి కనిపిస్తున్నాయండి. అవునమ్మా, ఇది గంట స్థానం అంటారు. అంటే మా గురువు గారు మాకు ఇచ్చి మేము చేసే కొన్ని పూజలు, ఎటువంటి కొన్ని గ్రహాలు, మా చుట్టూ కొన్ని గ్రహాలు ఉంటాయి, ఆ గ్రహాలని నిర్మూలన చేసే శబ్దం. మనం నడుస్తున్నప్పుడు అడవి ప్రదేశానికి వెళ్తుంటాం, ఈ శబ్దం వల్ల దీంట్లో బంధించిన మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రము శబ్దము రూపంగా వెళ్ళి మన పక్కకి రాకుండా, మన పైకి ఏ గ్రహ రాకుండా దాన్ని నిబంధన. కపాలాలు ఎందుకు వేసుకుంటారు? కపాలం అంటే తల్లి, ఇది పరమేశ్వరుడి నుంచి పుట్టిన ఒక శక్తి అనే మనం అనుకోవచ్చు. ఏ విధంగా అంటే సాధన చేసే ప్రతి అఘోరాకి కపాలంతో సంబంధం. ఎందుకంటే అఘోరా భుక్తం అంటే భోజనం ఇచ్చేది కపాలం, నిద్రించేది శ్మశానం. ఇలాంటి గుర్తు స్థానంలో మనకి ఈ ఒక అఘోరా ఇచ్చిన, మన గురువు మాకు ఇచ్చిన ఇది ఒక సంపూర్ణమైన మంత్రమాల. మీరు బ్లాక్ వేసుకున్నారు ఎందుకు? పైన తలకి కూడా బ్లాక్ దే చుట్టుకున్నారు, కింద డ్రెస్. మనకి కాలభైరవ అని అంటారు తల్లి. అవును, కాలభైరవ అష్టకం చేసిన, కాలభైరవ సూత్రము చదివిన, ఆ కాలభైరవుడు ఇప్పుడు మన కాలంలో ఉన్నాం, ఇది కలియుగం. కాలాన్ని గుర్తించే కాలభైరవుడికి ఇచ్చే గౌరవమే ఈ నలుపు. ఆ నలుపు ద్వారాగా మన దగ్గర ఉండవలసిన కొన్ని రావలసిన దుష్ట శక్తులు కూడా మన దగ్గర రాకుండా పోతుంది. నలుపుకి అంత శక్తి ఉందమ్మ. మీకు ఈ విద్య ఎలా వచ్చింది? గురువు గారు ఉపాసనతో? ప్రతి ఒక్క విద్యకి తల్లి 100%గా మనకి గురువు లేనిదే ఏ విద్య రాదు. గురువు లేని విద్య గుడ్డి విద్య. అలాగా మా గురువు గారు శ్రీ బాలబ్రహ్మేశ్వర అఘోరి దగ్గర కొన్ని 3 సంవత్సరాలుగా సాధన నేర్చి ఆయన మాకిచ్చిన ఈ ఒక సంపూర్ణమైన శక్తిని మేము దాన్ని స్వీకరించాము. మరి మీ మెడలో చాలా రకరకాల ఇది రుద్రాక్ష తల్లి అమ్మవారు. బ్లాక్ ఇది ఏంటండి? ఇది మహాకరుంగలి మాల అంటారు కదమ్మా, దిష్టి ప్రయుంగలి మాల అంటారు కదా, ఇది దిష్టి ప్రయుంగలి మాల. ఈ మాల వల్ల మనకి చేసే ప్రయోగానికి, ఎవరికైనా చేసే కర్మ ఉంటుంది కదమ్మా, మన దగ్గరికి వచ్చే కొంతమంది వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకి తగలదు, వాళ్ళ చేసిన ప్రయోగాన్ని మనం తీయటానికి. జనరల్గా కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, లేకపోతే చందనం పెట్టుకుంటారు, ఇవన్నీ చూస్తుంటాం. విభూది అని మీరు నల్ల బొట్టు పెట్టారు ఏంటి? విభూది నల్ల బొట్టు అంటే ఇది కాటిక అని అనుకుంటారు. కాటిక కాదు, మనము మంత్ర సాధనలో మన ఎముక చీమిచ్చిన మంత్రిక నుంచి తయారు చేసిన నల్ల రింగిని అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ నల్ల రింగిని అంటే దానివల్ల పిశాచి అనేది మన దగ్గరికి రాదు. పిశాచి కర్మ దిష్టి అనేది మన మీద పడదు. ఆ దృష్టిని, ఆ కర్మని ఎదుటి వ్యక్తి మీద ఉన్న ఆ ఒక నెగిటివ్ని కనిపెట్టాలంటే ఈ ఒక బొట్టుని ధరించాలి. అంత శక్తి ఉంటుంది దానికి. రుంగిని శక్తి అనేది చాలా శక్తిమంతమైన దేవి. ఆ దేవి సాధన చేస్తేనే ఈ బొట్టు పెట్టే ఒక అర్హత మనకి వస్తుంది. ఇన్ని అమ్మవార్ల ఫోటోలు, ఇన్ని అమ్మవార్ల ప్రతిరూపాలు ఇక్కడ పెట్టుకున్నారు. అవునమ్మా. కారణం అండి, మీరు దేవి ఉపాసకులు కాబట్టి. అవునమ్మా, ఎందుకంటే అమ్మవారు మన వెనక ఉండాలి, దైవం మన వెనక ఉండాలి అనే ఒక నమ్మకం. ఆ నమ్మకం మనం ఇలా పెట్టుకొని ప్రతిరోజు పూజించే లక్ష్మీనారసింహస్వామి, మహంకాళి అయితేనేమి, కనకదుర్గాని అయితేనేమి, శ్రీశైల బ్రహ్మరాంబిక అయితేనేమి, మన నమ్మకం. ఆ నమ్మకాన్ని అమ్మవారి రూపంలో ఇక్కడ కొలువుతారు. లోపలికి రాగానే కూడా అంటే ఒకలాంటి కొత్తగా అనిపించిందండి. నేను ఎప్పుడు ఇలా చూడలేదు ఎక్కడ. ఇప్పుడు మీ దగ్గరికి ఏ సమస్యల మీద ఎక్కువగా వస్తుంటారు? మన దగ్గరికి వచ్చే సమస్య వచ్చేసమ్మ చేతబడి అనేది మొదటి. రెండోది జీవితంలో లక్ష్మి అంటే డబ్బు నిలకట లేదని ఒకటి. సంతానంకి చాలా వరకు ఇబ్బంది, అంటే సంతానం కలిగట్లేదు గురువు గారు, వివాహమై ఇప్పుడు 5-6 ఏళ్ళు అయిపోతుంది. అటువంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు, మెయిన్గా వచ్చేసి తల్లి కోర్టు సమస్యలు, భార్యాభర్త సమస్యలు, రెండోది రాజకీయ పరంగా పిల్లల సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, పిల్లల గురించి ఎన్నో విధాలుగా ఉన్న సమస్యలు వస్తాయి. అలాగే వశీకరణ అంటారు, ఆ వశీకరణ గురించి కూడా వస్తాయి. అవి నిజమేనండి? నిజంగా ఉన్నాయి తల్లి, ఖచ్చితంగా నిజంగా ఉన్నాయి. వశీకరణ అని మీరు అడిగారు, వశీకరణ ఉందని నేను అన్నా. అసలు అది ఎక్కడ పుట్టింది? ముందు అసలు వశీకరణ అనే ఒక పూజ కానీ ఒక ఆ పేరు కానీ ఎక్కడ ఉంది? అసలు ఎక్కడ మీరు విన్నారు, ఎక్కడైనా చూశారా, లేకపోతే ఎక్కడైనా నేర్చుకున్నారా అని మీరు అడిగితే
వశీకరణకి ఒక యక్షిణి అనే ఒక దేవి అధిపతి. యక్షిణి అంటే కుబేర రాజ్యములో కుబేర సంపద, ఈ ప్రపంచములో ఉన్న అత్యంత సంపదనకి కాపాడేదే యక్షిణి. ఆ యక్షిణికి విచిత్ర అని పేరు. విచిత్ర అనే ఒక మహాశక్తిమైన యక్షిని ఆమెని ప్రసన్నం చేస్తేనే నిజమైన ఒక వశీకరణ ప్రక్రియ అనేది ఫలిస్తుంది. ఆ తల్లి సాధన లేనిదే అది జరగదు. మనం యక్షిని అనగానే ఒక దెయ్యము లేదా ఒక నెగిటివ్ ఎనర్జీయో అనుకుంటాం, కానీ నిజానికి యక్షిని అనేది ముల్లోకాలలో ఉండవలసిన సౌందర్యం మొత్తం యక్షిణీలకి ఉంటుంది. అంతటి సౌందర్యం దేవతలు చూసి కూడా ఆశ్చర్యపోతారు యక్షిణీలను చూసి. అందులో ప్రధానమైన యక్షికులు కొన్ని ఉన్నాయమ్మ. విచిత్ర, విశాల, హంస, మహేంద్రి, కామిని. ఈ 5 యక్షిణీలు ఎంతో శక్తిమంతరమైన యక్షులు. యక్షిణీలకి ఇప్పుడున్న కలియుగానికి సంబంధం ఉంది. ఎందుకంటే మనకి ఏ కోరిక కావాలన్నా నెరవేర్చేది యక్షిణి. కానీ యక్షిణిని మనం వశం చేసుకోవాలంటే అది సాధారణమైన విషయం కాదు. ఎంతో కఠోరమైన నియమాలు, కఠోరమైన తపస్సు. ఉదాహరణకి చూస్తే తల్లి, ఒక యక్షిణిని సాధన చెయ్యాలంటే సూర్యుణ్ణి ఉదయం ఎలిసిన కానుండి మళ్ళీ సూర్యుడు పోయేంత వరకు కన్నురెప్ప ఆడకుండా ఒక మంత్రం చదివించాలి. అంతటి శక్తి ఉంటుంది. ఆ సాధనని చేస్తే యక్షిణి ప్రసన్నమయ్యి తన మెడలో ఉండవలసిన మాల, నాకు మీరు అడిగారు కదా, ఆ మాలని మన మెడలో వేస్తుంది. అంతటి శక్తి పూజనే యక్షిణి పూజ అంటారు. ఈ యక్షిణి పూజ తప్ప వశీకరణ జరగటం అనేది సాధ్యం కాదు. ఆమె అనుమతి లేనిదే అది జరగదు. అంతటి శక్తి ఉంది వశీకరణకి, యక్షిణికి, విచిత్రకి. ఆమె పేరు విచిత్ర. ఆ మహాతల్లిని వశము చేసి ఆ ఒక ప్రయోగాన్ని మంత్ర ద్వారాగా పూర్తి చేస్తాం. మీరు ఇప్పుడు చెప్పారు యక్షిణి గురించి చెప్పారు, తర్వాత వశీకరణ మంత్రాలు ఎలా చేస్తారో చెప్పారు. తర్వాత నేను ఇందులో చూసానండి మూలికా వైద్యం కూడా ఏదో చేస్తాను. మీరు మూలికా వైద్యం ఎట్లా చేస్తారు? మీరు డాక్టర్ కాదు కదా. కాదమ్మా, కాకపోతే ఒక అఘోరి పూజారి అయినా సరే, ఒక దేవి ఉపాసకులైనా, ఈ సృష్టితో సంబంధించిన ఏ ఒక ప్రక్రియ అయినా సరే మన దగ్గరికి అనారోగ్యంతో ఎంతో మంది వస్తుంటారు. అటువంటి వాళ్ళకి నాడి జ్యోతిష్యం అని మనకి పురాణంలో ఉంది. ఆ నాడి సాధన నేర్చుకోవాలి. ప్రతి ఒక్క సాధన ప్రతి గురువుకి ఉంటుంది. దాని ఒక ఆలోచన ఇది లేదు అని ఉండదు. ముఖం చూసి జ్యోతిష్యం చెప్తామంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు తెలియని వాళ్ళకి అది కాదమ్మా. అసలు ముఖం చూసి జ్యోతిష్యం చెప్పగలే శక్తి మీకు ఎక్కడిది అని ఒకవేళ అడిగినా, లేదా అసలు ఎలా ఉంటుంది, అది ఎలా సాధ్యం, ఇది ఎక్కడైనా ఉందా అని ఒకవేళ మీరు అడిగితే తల్లి, దానికి కర్ణ పిశాచి అని ఒక పిశాచి. ఈ జ్యోతిష్యానికి అన్నిటికీ అధిపతి. ఆ కర్ణ పిశాచి సాధన 11 రోజులు ఉంటున్నాం. ఆ సాధన 11 రోజులు చేస్తే ఆ పిశాచి మన చెవు దగ్గరలోనే ఉంటుంది. ఆ సాధన మనం సాధిస్తే ఎవరైనా వస్తే మన దగ్గరికి మొహం చూడంగానే, ఇక్కడికే కాదు, మనకి ఫోటో పంపించినా ఎక్కడెక్కడ దూర ప్రదేశ వాళ్ళకైనా సరే, ఆ మొహం చూడంగానే ఆ కర్ణ పిశాచి మనకు అన్నీ చెప్పేస్తాయి. అంతటి శక్తి ఉంది ఆ పిశాచి. ఆమె కర్ణ పిశాచి అని అంటారు. ఆ కర్ణ పిశాచి సాధ్యం అయితేనే మనం ఇది ముందుకు. ఇంకా మీరు చాలా రాశారు. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఉద్యోగాలు, రాజకీయాలు, కోర్టు సమస్యలు, భూమి వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు, భయము, నరదిష్టి, నాగదోషం. చాలా. ఈ నరదిష్టి, నాగదోషాలు, ఈ ఒక కుటుంబ శాంతి, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్యన కలహాలు అసలు దేనికి వస్తున్నాయంటే తల్లి, కొంతమంది ఇందాక చెప్పిన విధంగా ఈర్ష్య విధంగా ఆలోచన, ఒక మనిషికి ఉండవలసిన సంబంధితమైన కొన్ని మాటల ద్వారాగా వస్తుంది. చిన్న విషయమే జీవితాలు విడిపోయేంత శక్తికి దారితీస్తుంది. దానివల్ల ఆ సమయంలో వాళ్ళ ఇంటిపైన కొన్ని కన్నులు పడతాయమ్మ. ఆ ఒక దుష్ట కన్నులు పడతాయి. ఆ దుష్ట కన్నులు పడినప్పుడే కుటుంబంలో మెయిన్గా మనశ్శాంతి అనేది ఉండదు, లక్ష్మీ నిలకట ఉండదు. చేసే పనిలో ఆ పని ముందుకి వెళ్ళదు. ఎంత ప్రయత్నం చేసినా రావాల్సిన రూపాయి మన దగ్గరికి రాదు. మన దగ్గర ఉన్నాయే రూపాయే పోతుంటుంది. అలాగా కొంతమంది నరుకన్ను అంటారమ్మ దాన్ని. ఆ నరుల కన్ను పడితే ఇంట్లో ఎక్కడ లేని అనారోగ్య సమస్యలు,
మనసు నెమ్మది లేకుండా ఉండే సమస్యలు కొంతమంది ద్వారాగా మనకి చేరుతుంటాయి. అలాగే గాలి నీడ అంటారు కదమ్మా, ఆ గాలి నీడ కూడా ఎంతోమంది బయట తమ కర్మలు తీసుకొని ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. అది తెలిసి తెలియక కానీ ఒక నిమ్మపండు ద్వారాగో గాలి ద్వారాగో మన దగ్గరికి వచ్చి మన కుటుంబంలో సమస్యలు అనేది మొదలవుతాయి. అదే నరదృష్టి అంటారు. మామూలుగా అవును. కూడా నరదృష్టికి నల్లరాయి బద్దలైపోతుంది అనే ఒక సామెత ఉంది. అది మరి నిజం, ఎంతవరకు నిజమో నిజం తల్లి, ఇది చాలా వరకు నిజం. ఎందుకంటే తల్లి, ఈ రోజు నరదిష్టి మనకి ఎందుకు వస్తుంది అని మనం పరిశీలిస్తే, పూర్వం ఈ రోజు మన ఇంట్లో మనం ఏమి తిన్నామో అది మనకే తెలుసు. అవును. ఈ రోజు మనం ఏం చేశామో అది మనకే తెలుసు. కానీ ఈ రోజు ఇంత డెవలప్ అయిన రోజుల్లో ప్రతిదీ నేను ఇది చేస్తున్నా, నేను ఇలా అక్కడ ఉన్నా, నేను అక్కడ ఉన్నా, నేను ఇది తీసుకున్నా, నేను అది తీసుకున్నా, నేను అది కొన్నా, ఇది కొన్నా. ఆ ఒక లేని వ్యక్తికి అది ఏమనిపిస్తుందంటే, ఫోనుల్లో పెట్టి మనం అదే తల్లి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని లేని వ్యక్తికి ఇది మనకి లేదే, ఇలా ఎలా అయిపోయాడు, ఇలా ఎలా చేస్తున్నారని ఆ ఒక్క చిన్నది ఉంది చూసావు తల్లి, అదే నరదిష్టి. ఆ ఒక నర కర్మ అప్పుడే వాళ్ళకి కొట్టుకుంటుంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి. వాటన్నిటికి కూడా పరిష్కారం ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందమ్మా. దానికి అష్టదిబ్బంధన నర్ణ నిర్మూలన అనే పూజ చేసి, అమ్మవారు యంత్రపుతో కూడిన శక్తి మంత్రమైన యంత్రాలు చెప్పాను కదమ్మా, ఆ యంత్రము వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఇంట్లో తిరుగుతున్న ఆ నర ప్రయోగం, పీడ, గాలి, నీడ, కుటుంబంలో మనశ్శాంతి, మళ్ళీ లక్ష్మి తిరిగి రావటం, మనశ్శాంతి ఉండటం, అనుకున్న పని అనుకున్నట్టుగా జరగటానికే అమ్మవారు సిద్ధించిన మహాశక్తి పూజ చేసి వాళ్ళ కుటుంబానికి ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఏవేవైతే చెప్పారో అవన్నీ ప్రేమ, పెళ్ళి, అవునమ్మా, పుత్ర సంతానం ఇవన్నీ కూడా పెట్టారు. అవును తల్లి. అదే తల్లి, ఆ విధంగా మనం చూసుకుంటే తల్లి, ప్రేమ, పెళ్ళి అంటే మనం ఏదైనా ఒక స్త్రీని ఇలా ఇష్టపడినా లేదా పెద్దలు చూసినా ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్నా ఒక్కొక్క టైంలో వాళ్ళకి అనుకున్న టైంలో అనుకున్నట్టుగా వివాహం అవ్వదు. ఆ పెళ్లి వరకు వెళ్ళి ఆగిపోతున్న వాటికి అది పీటల మీదకి వచ్చి ఎన్నో పెళ్లిళ్ళు కూడా ఆగిపోతుంటాయి. ఎన్నో అవేవేమైన కారణాలు, అంటే తెలిసి తెలియక చిన్న చిన్న పనులే అవి కూడా ఎందుకు వివాహం కావట్లేదు అన్న వాళ్ళకి కూడా దాన్ని పరిష్కరించి వివాహం అయ్యే విధంగా చేస్తారు. అది 100% అని రాసి పెట్టుందండి ఖచ్చితంగా తల్లి. ఎందుకంటే మన మీద మనకి నమ్మకం ఉంది, మన వెనక అమ్మవారు ఉన్నాడు, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు, మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి ఆ విధంగా పెట్టాం. అది చేసి దాన్ని ఖచ్చితంగా చేసి చూపించే బాధ్యత మాది. ఎన్ని రోజుల్లో? 110%గా తల్లి. ఇప్పుడు ఒక సమస్యకి ఒక విధంగా ఉంటుంది, ఒకరికి ఒక విధంగా ఉంటుంది, 5 ఏళ్ళే ఒకలాగా ఉంటుంది. అలాగా తన జీవిత ప్రక్రియ ఏ విధంగా ఉంది, ఏ విధంలో గడియ ఉంది, ఫలానా గడియని మనం ముందుకు ఎలా తెప్పియాలి అనే కొన్ని విధంగా ఇంత అంతని కాదు తల్లి, ఖచ్చితంగా చేసే విధంగా చేస్తాం. కానీ నేను ఇందాక అడిగాను, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్, కొంతమందికి తెలియని వాళ్ళు, కొంతమంది పరిస్థితి ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, కొంతమందికి అసలు వాళ్ళ పుట్టింది ఎప్పుడో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి ఇందాక చెప్పిన విధంగా కర్ణ పిశాచి అనే ఒక యంత్రాన్ని వేసి వాళ్ళ ముఖం చూసి వాళ్ళ నుదుటి మీద ఉన్న గీతని బట్టి వాళ్ళు ఏ విధంగా అయితే ఇంకా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నారు, ఇంకా ఏ విధంగా వీళ్ళకి మార్పులు రాబోతున్నాయి అనేది చెప్పేస్తాం. ఇక్కడ గవ్వలే కనిపిస్తున్నాయండి, ఇది గవ్వ శాస్త్రమా? గవ్వ శాస్త్రం కాదమ్మా, అది మనకి 9 గవ్వలు అంటారు. ఓకే. అది మనకి సముద్రంలో దొరుకుతుంది. అది సముద్రంలో ఎన్నో పూజలు చేస్తుంటాం తల్లి. ఆ సముద్రంలో చేసేప్పుడు సముద్ర మంత్రం అనేది ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సముద్రంలో ఏదైనా వీళ్ళకి సముద్ర తీరంలో కొన్ని కలుపుతుంటారమ్మా మన పూర్వీకులు. అలాగ ఏదైనా కలుపుతున్నప్పుడు వీళ్ళకి ఏమైనా తగిలినాయా అనేది మనం గవ్వలు వేసి మనం దాని ద్వారా తెలుసుకుంటాం. అప్పుడు వాళ్ళకున్న సమస్య ఏంటో దాన్ని అవునమ్మా పరిష్కరించి అది ఏ విధంగా ఉన్నది చూసి వాళ్ళకి చెప్తాం. పిల్లల్లో జ్ఞాపక శక్తి అన్నారు, మర్చిపోయాను. పిల్లల్లో జ్ఞాపక శక్తి దాన్ని మీరు ఎలా పెంచాలంటే, పిల్లల్ని జ్ఞాపక శక్తి మనం పెంచేది కాదమ్మా, అది ఎక్కడా పెంచేది లేదు. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఒక వయసులో ఉన్న పిల్లోడికి ఇంకో వయసుకు వచ్చేసరికి కొద్దిగా మనకి వయసు ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నవాడికి 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఈ 5 ఏళ్ళకి 10 ఏళ్ళ వాళ్ళ బుర్ర ఉంటుంది. మనం పిల్లోడు భలే బాగున్నాడు, హుషారుగా ఉన్నాడు అంటాం. మిగతా వాళ్ళకి 10 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఏంటి ఇంకా అసలు ఏమి అవగాహన లేదే, ఈ అబ్బాయికి అసలు ఏం తెలియట్లేదు ఏంటి అన్నప్పుడు మహాశక్తి అనేది ఒక వాళ్ళకి జ్ఞాపక విధాన సరస్వతీదేవి అనే శక్తి యంత్రాన్ని వాళ్ళకి ఇస్తే ఆ మహాతల్లి ద్వారాగా ఆ వాళ్ళకి ఏదైతే రావాల్సిన శక్తి ఉంటుందో అది న్యాచురల్గానే వస్తుందమ్మా. వాళ్ళకి
సృష్టి నుంచి ఏ విధంగా రావాల్సిన కొన్ని ఉంటాయి తల్లి, అది దానికే వాళ్ళకి వస్తుంది. ఇంకా కొన్ని చూసిన ఉద్యోగం, రాజకీయాలు. అవును తల్లి, ఇప్పుడు రాజకీయం అనేది ఒకప్పుడు ఒక వ్యక్తి ఎంతో పలుకుబడిగా ఉన్నప్పుడు ఎంతోమంది, ఇప్పుడు గుడి కట్టిన వాడే గుడిసెలో పండుకున్న సమయం కూడా మనం చూసాం. ఎలా అంటే ఒకప్పుడు బాగా బతికి పులిలాగా బతికిన వాడు ఈరోజు ఇలా అయిపోయాడు ఏంట్రా అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగిందన్న వ్యక్తులు కొంతమంది ఉంటారమ్మా. వాళ్ళకి సరైన పరిష్కారం చూపించి వాళ్ళ భవిష్యత్తు రాజకీయ పరంగా ముందుకు రావటానికి చేసే ప్రక్రియ చేస్తాం. ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు. అవునమ్మా, ఈ మిమ్మల్ని కలిస్తే ప్రమోషన్ వచ్చేస్తుందా? ప్రమోషన్ అనేది తల్లి మనం చేసే ఒక పని మీదే ఆధారపడి ఉంటుంది. ఒకడికి చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి. ఇప్పుడు ఇమీడియట్గానే నేను బిల్ గేట్స్ అయిపోవాలి, అదే అయిపోవాలంటే అదా కాదమ్మా. వాళ్ళు చేసే పనిలో సరైన ఒక రావాల్సిన గుర్తింపు రాకుండా ఉంటుంది. చూసారా తల్లి, ఎంతో కష్టపడుతున్నాడు, నిజంగా కష్టపడుతున్నారు, అలాంటి వాళ్ళకి రాకుండా కొన్ని ఆగిపోతుంటాయి. అలాంటి వాళ్ళకి వాళ్ళు నిజంగా కష్టపడుతుంటే దానికి నేను వాళ్ళకి తోడ్పడి ఆ ఒక పూజ చేసి పరిష్కరించి వాళ్ళకి రావలసిన స్థానంలో వాళ్ళకి కూర్చోబెడతామమ్మా. సో అన్ని సమస్యలకి పరిష్కారం మీ దగ్గర ఉందంటారు? ఖచ్చితంగా ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. ఆ మహాతల్లి ఉంది, మహాశక్తి ఉంది. ఆ శక్తి ద్వారాగా 10 మందికి తెలియాలని, ఆ శక్తి 10 మందికి ఉపయోగపడాలనే ఇది దీంట్లో అనేది. ఆ మహాత్మావుడు పరమేశ్వరుడు ఆజ్ఞ లేనిదే మనం ఏం చేయలేము. శివుడే చీమైన గుట్టదని సామెత కూడా ఉంది. ఆ శివయ్య మనల్ని ఇక్కడ పెట్టాడు, ఆ శివయ్య ద్వారాగా ఇట్లా చేస్తా ఉంటుంది. సో ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని సంప్రదించట్టు తల్లి. ఎక్కడ నుంచైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, విదేశాల్లో ఉన్నా సరే, ఓకే, ఇక్కడ ఇండియాలో ఉన్నా సరే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళకి నా ఫోన్ ద్వారాగే వాళ్ళకి అన్ని సమస్యలకి పరిష్కారం ఇస్తుంటాను తల్లి. ఫోటో ద్వారాగే పరిష్కారం ఇస్తాను. మీరు కోయ అని ముందేదో చెప్పారు స్వామి, కోయ అంటే ఏంటి? కోయకి ఇప్పుడు నేను చెప్పిన యక్షినికి ఒక సంబంధం ఉందాం. మేడారం సమ్మక్క సారక్క అనేది మనం తెలుసు, మనకి 2 ఏళ్ళకి ఒకసారి అమ్మవారు జాతర వస్తుంది. కానీ ఆ సమ్మక్క సారక్కకి యక్షినికి ఏంటి సంబంధం అని మనం చూసుకుంటే, మనం అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారికి అక్కడ గుడి ఉండదు. ఒక ఎదురు బొంగుతో కూడిన ఒకటే ఉంటుంది చెట్టు రూపంగా. కానీ సమ్మక్క సారక్క దగ్గర లక్ష్మి అంటే విశాల అనే యక్షిని ఉందని నిర్ధారణ అయింది. నిర్ధారించాను తల్లి. ఆ ఒక యక్షిని ఇంకా మేడారంలో ఉంది. అందుకే పిలిస్తే పలికే కొంగు బంగారం ఇస్తుంది అని అంటారు కదమ్మా. అది ఆ మహా యక్షిని ద్వారాగా మనకి జరుగుతుంది. అలాగా సమ్మక్క సారక్క దగ్గర యక్షినికి ఉండవలసిన శక్తి మంత్రమైన భూమి మీద ఉండవలసిన శక్తి మేడారంలో, అందుకే కోయని అన్నాను. రైట్ అండి. సో ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అయితే వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా చేసి వాళ్ళకి నమ్మకంగా వాళ్ళ జీవితంలో ముందుకు పోయేటట్టుగా, ఈరోజు ఇక్కడ నా వీడియో వాళ్ళకి అగబడింది అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయమని ఆ శివయ్య ఆజ్ఞ ఇచ్చాడని అర్థం. ఈరోజు ఇది చూస్తున్నారంటే ఆ పరమేశ్వరుడే ఎన్నో, ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అని నన్నే అక్కడ వాళ్ళ ఫోన్ల ద్వారాగా ముందు పెట్టాడని అర్థం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.